Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Okay, this is the third class in our DM. What's this? In discrete mathematics 2 syllabus. This is the third class we already discussed. And what is that? Conjunction, disjunction, biconditional and conditional statements and truth table also. And this is the third class. This is a very most important class. The thing is, we suppose the given problem like this, you have to write the logical equivalent. Sometimes they're asking check the tautology and contradiction and contingency and logical equivalence. అది ఎలా చేయాలి ఏంటి ప్రతి ఒక్కదానికి డెఫినేషన్ చెప్పేసి అది ఎలా అప్లై చేయాలి ఈచ్ టాపిక్కి ఈచ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. తర్వాత దిస్ ఈజ్ అ వెరీ లాంగ్ క్వశ్చన్ అండి. ఇవన్నీ వస్తేనే మీరు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. లాస్ట్ టైం ఇక్కడ నుండి మీకు 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టాటాలజీ. వాట్ ఈస్ అ టాటాలజీ? టాటాలజీ అంటే ఏంటిదంటే కాంబినేషన్ ఆఫ్ సపోజ్ ఆల్ ద పాసిబుల్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. అంటే ఇది కదండి కాంపౌండ్ స్టేట్మెంట్. ఇప్పుడు అండ్ ఆర్, this is and or, yes, and or implies or implication by implication use chesi rasinaటువంటి this total is nothing but compound preposition. Okay, in this compound preposition, if you write the compound preposition of this truth table, the resulting column ante final ga వచ్చే result em avvali, that is having only the truth values, only the true values, that is called the tautology. Is it clear? In generally the tautology ni T naught తో define చేస్తామండి. For example, if you consider this example here, nakem kavali, what I am saying here, compound proposition means what? The resulting column is true. Okay, ante nin result final ga naku ee column true ravali, then appudu em ani cheptanu nenu, the given preposition is the tautology. If it is not true, then we have another case. First check it whether it is true or false. Now I am going to consider PQ first, then after that P or Q, then after that P implies and implied by Q, and after that total P or Q or P and Q. Come on, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్, ఇక్కడి వరకే కదా. లాస్ట్ క్లాస్లో ఏమని చెప్పాను, ఎలా రాయాలి? ఇఫ్ వీ హ్యావ్ పీక్యూ ఓన్లీ, హౌ మెనీ వేరియబుల్స్ హియర్? సపోజ్ మనకి పీక్యూ అనే వేరియబుల్ మాత్రమే ఉందనుకోండి, మనం ఎలా డిఫైన్ చేయాలి అని చెప్పాను, రైట్? ఇప్పుడు చూడండి, 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు 2 to the power of 2 అంటే 4 కాలమ్స్, 4 రోస్ వస్తాయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రో అండ్ ద సెకండ్ and third. Fourth is visible. 1 second, it is visible. Fourth one, no, it is not visible. 1 second. Now it is visible. Fine. See, first I want to write the tautology లాజిక్ టేబుల్, ట్రూత్ టేబుల్. చూడండి అమ్మా, పీక్యూ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా రాయాలి? ఫస్ట్ ట్రూ, ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ, అలా కాకుండా మీరు ఒక ప్రాసెస్ కంటిన్యూ అవ్వండి. ఏంటి? ఫస్ట్ ట్రూ, నెక్స్ట్ కంటిన్యూషన్ ఫాల్స్, తర్వాత ఏంటి ట్రూ ఫాల్స్, తర్వాత ఏంటి ట్రూ ఫాల్స్. లైక్ దట్ యూ కెన్ ఫాలో ద ప్రాసెస్. ఓకే, ఇలా రాయాలి. ఓకే, ట్రూ ట్రూ ట్రూ, ఫాల్స్ ఫాల్స్, ట్రూ, ఇది గుర్తుంటుందండి. ఎందుకంటే 2 వేరియబుల్స్. కానీ 3 ఇచ్చినప్పుడు ఇలాంటి లాజిక్ రాసామనుకోండి, విల్ గెట్ డైరెక్ట్ బులియన్ టేబుల్ యూజ్ చేసి మనం రాస్తాము. ఇక్కడ ఏమంటున్నాను చూడండి, వాట్ ఈజ్ అవర్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్? పీ ఆర్ క్యూ. ఆర్ అంటే ఏంటిది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పండి? ఆర్ మీన్స్ అవర్ ఐస్ ఎగ్జాంపుల్, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఎనీ వన్ ఈజ్ ట్రూ, దెన్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ. ఆర్ అంటే ఏంటిది? ఎనీ వన్ ఈజ్ ట్రూ, ద రిజల్ట్ ఈజ్ ట్రూ. లెఫ్ట్ ఐ, రైట్ ఐ ఎగ్జాంపుల్ చెప్పాను దీని ముందు క్లాస్. దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ప్లేలిస్ట్కి వెళ్ళండి. రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ప్లేలిస్ట్లో డిఎం డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో దీని ముందు ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఇది చూడండి, ఏ క్లాస్ అయినా. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. మీకు M1, M2 ఆర్ M3 ఎవ్రీ చాప్టర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ మై ప్లేలిస్ట్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాను? ఆర్ అంటే ఎనీ వన్ ఈజ్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ట్రూ, బట్ బోత్ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఏంటి? 2 లెఫ్ట్ ఐ, రైట్ ఐ ఉంది, కనిపిస్తుంది. ఓన్లీ 1 ఐ అయినా కనిపిస్తుంది, అండ్ అనదర్ ఐ కనిపిస్తుంది. దెర్ ఈజ్ నో ఐస్ అంటే ఏంటి? ఫాల్స్. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ అండి. తర్వాత ఏంటంటే
P implies and implied by Q అంటే ఏమని చెప్పాను ప్లస్ మైనస్ అని చెప్పాను. వాట్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్? ట్రూని ప్లస్ అనుకోండి, ఎఫ్ని మైనస్ అనుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ minus, and minus into minus, what's that? Plus. This is the way you have to write the truth table. Is it visible last row? కనిపించట్లేదండి లాస్ట్ రాసిన రో. ఇక్కడ పైన రాయడానికి ట్రై చేస్తాను. ఇదేంటి ఫాల్స్, ఇదేంటి ఫాల్స్. ఇక్కడ ఏమొస్తుంది నాకు పి ఆర్ క్యూ ఫాల్స్ వస్తుంది, ఇక్కడ ట్రూ. ఇప్పుడు కనిపిస్తుందా? ఫైన్. నా ఓకే, ఇప్పుడు ఏం చేయండి అమ్మా, తర్వాత దెన్ ఫైనల్గా దీనికి రాయాలి. అంటే వి నో దట్ దిస్ వాల్యూ, ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ, రెండింటికి మధ్యలో మనం ఏం పెట్టాలి? వాట్ ఈస్ దట్? డిస్జంక్షన్, కండిషనల్. నౌ వాట్ ఈజ్ ఆర్? ఆర్ కదా, అగైన్ ఆర్. ఆర్ అంటే ఇందులో ట్రూ ఉన్నా, ఇందులో ట్రూ ఉన్నా ద రిజల్ట్ ఈజ్ ట్రూ. ఎనీ వన్ ఈజ్ ట్రూ, దెన్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ. హియర్ ట్రూ. ఈ రెండిట్లో రెండు ట్రూస్. ఆర్కి ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఐ, రైట్ ఐ ఆర్ బోత్ ఐస్. ఓకే, 2 ఐస్ ఉన్నాయి పక్క, 1 ఐ కనిపిస్తుంది, అండ్ హియర్ ఆల్సో 1 ఐ కనిపిస్తుంది, హియర్ ఆల్సో 1 ఐ, ఒక ట్రూ ఉంది. ఎనీ వన్ ఈజ్ ట్రూ, ద రిజల్టింగ్ ఈజ్ ట్రూ. ఓకే, నౌ ఆల్ ద వాల్యూస్, ఆల్ ద రిజల్టింగ్ కాలం కాంబినేషన్ ఆఫ్ వాట్? కాంపౌండ్ ప్రపోజిషన్. ద కాంబినేషన్ ఆఫ్ compound proposition that is true, all the values are true. Okay, therefore it is a tautology. ఇలా రాయాలి. ఒక ప్రాబ్లం ఇస్తారండి, చెక్ ద tautology, కాంట్రడిక్షన్ అండ్ కాంటిజెన్సీ. ప్రాబ్లమ్ని అలా అడుగుతారు. ఇంకా లాంగ్ క్వశ్చన్కి సపరేట్గా, ఇది కూడా లాంగ్ క్వశ్చన్ అండి, ఇంకా సపరేట్గా ఇలా కూడా అడుగుతారు. చెక్ ద లాజికల్ ఈక్వివలెన్స్. ఫస్ట్ విల్ డిస్కస్ దీస్ 3, దెన్ ఆఫ్టర్ దట్ గో ఫర్ లాజికల్ ఈక్వివలెన్స్. ఓకే, see all of you, the next one is the contradiction. Contradiction అంటే ఏంటి? The compound proposition that is always false. అంటే if you consider this example, అసలు compound proposition అంటే ఏమని చెప్పాను? If you take one propositional statement, then combination of this all ఏంటి? Conditional, biconditional and negation. Combination of this statement is called the compound proposition. In this compound proposition, the resulting column, final result, it will be false, then that is called the contradiction. For example, just we have to check the problem here. What is the given one here? P, Q, P kavali, Q kavali, and one more we have to calculate negation P. Then after that find this part, negation P and Q, then after that the total one P and negation P and Q. See all of you. Now how to consider the truth table, how to write the truth table. Here how many variables are here? 2 variables, means P, Q. Then how to write the truth table here? First true, 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 4. This is 2 power 2, means we'll get 4 rows. True, true, next false, false. After that alternate, true, false, true, false. Okay na? తర్వాత negation P. Negation means opposite of the P. P ki wrong, opposite అంటే true. If it is true, then negation is false. Here true, negation is false. False, negation is true. Next true. Then after that negation P and Q. Then and సింబల్, ఈ రెండింటికి మధ్యలో and అప్లై చేయండి. and అంటే ఏంటిది? ఇఫ్ both are true, the result is true. Best example is and అన్నప్పుడు ఏమంటున్నాను? బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే మ్యారేజ్ అవుతుంది, ఏ ఒక్కరు లేకుండా మ్యారేజ్ అవ్వదు. దాట్ ఈస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇందులో బ్రైడ్, ఇది బ్రైడ్ అనుకోండి, ఇది బ్రైడ్ గ్రూమ్, ఓన్లీ వన్ ఈజ్ అవైలబుల్. నౌ రిజల్ట్ ఈజ్ ఫాల్స్. ఆఫ్టర్ దట్ సి ఫాల్స్, ఫాల్స్, బ్రైడ్ లేదు, బ్రైడ్ గ్రూమ్ లేదు, ఫాల్స్. నెక్స్ట్ ట్రూ, ట్రూ, రెండు ట్రూ ఉన్నాయి అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది? ట్రూ అవుతుంది, రైట్? And next one is, this is what? True. Okay,
ఫైన్ పక్కా బ్రైడ్ ఉంది బ్రైడ్ గ్రూమ్ ఉంది ట్రూ. ఇక్కడ ఏంది బ్రైడ్ లేదు బ్రైడ్ గ్రూమ్ ఉంది బట్ ఏ ఒక్కరు లేకున్నా ఇట్స్ స్టాప్. ఓకే అంటే ఏమంటాను నేను ఫాల్స్ అంటాను. తర్వాత దేనికి కాంబినేషన్ పీ అండ్ దిస్ అండ్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండింటికి మధ్యలో అండ్ ఉంది కదా అంటే ఇది బ్రైడ్ అవుతుంది ఇది బ్రైడ్ గ్రూమ్ అవుతుంది. ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ రెండిట్లో టీ ఉన్నప్పుడే టీ, రిమైనింగ్ ఆల్ కేసెస్ ఫాల్స్. ఓన్లీ బ్రైడే ఉంది అంటే దెన్ ఫాల్స్. ట్రూ ఫాల్స్ అగైన్ యుల్ గెట్ ఫాల్స్. ఫాల్స్ ట్రూ అంటే ఏంటి ఫాల్స్. అండ్ ఫాల్స్ ఎవరు లేరు. ఓకే అంటే చూడండి అమ్మా, ఆఫ్టర్ taking the compound proposition or combination of this compound proposition column having total false. Okay, this total column having false result, మనకి ఫైనల్గా all this column having false అంటే దాన్ని నేను ఏమంటాను, దట్ ఈస్ కాల్డ్ ద కాంట్రడిక్షన్. ఓకే నౌ విల్ డిస్కస్ ద నెక్స్ట్ వన్, contingency. See all of you, our third one is contingency or contingency. What is contingency? A compound propositional that is neither a tautology nor a contradiction is called the contingency. Actually ఏమంటున్నాను, what is the tautology? Tautology is nothing but all the column having true values. What is the contradiction? Contradiction means all the column having false values. But here what I am saying, contingency means it is neither it may be true nor it may be false. Means what? Combination of both true, false, true, like that, or else 3 are true then the remaining is false, like that, anyone, but combination of true, false. Okay, true, false, that is called the contingency. For example, here this is our example, then check it whether it is contingency or not. Okay, ela check chestanu chudandi. Here two variables, again 2 to the power of 2, that is 4, means we are having 4 rows. Okay, ఇప్పుడు నేను ఏం చేస్తాను, p q, after that we want negation p also, అంటే negation p తీసుకుంటాను, then finally we want negation p and q, and finally and one more we want p implies negation q, then finally our compound proposition is what? Negation p and q or p implies negation q. Okay, this is our truth table. Okay, ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ డ్రా చేయండి. ఇది ఎలా వస్తుందో దాన్ని బట్టి we have to check whether it is contingency or contradiction or tautology. See, what is our strategy? What is our strategy? You have to write first true, and next one is false. Next one is what? True, false, and true, false. Okay, fine. Then the negation of p. What is the negation of p? Opposite of p. That is false, true. ఎందుకని ఇది ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. దెన్ నెక్స్ట్ నెగేషన్ p and q. ఈ రెండింటికి and అప్లై చేయండి. and మీన్స్ బ్రైడ్ గ్రూమ్, both are true, remaining all false. Any both are true case ekkadundi, only third case, then remaining all false. Both bride and bridegroom untene further it is true. Okay, tarvata enti, p implies negation p implies negation q. Now p and denik cheyalandi manam next, p and negation q. We want negation q also, sorry, we are going to add one more column, negation q. q ki negation random ఏమవుతుంది, false true false అవుతుంది, false true అవుతుంది, true ఉంటే false అవుతుంది, false ఉంటే true. Fine. Then after that negation p implies negation q. అంటే దేనికి రాయాలి, p implies negation q. Apply the implicity or what is that, conditional statement of these two, p నుంచి if p then q. ఓకే, ఇప్పుడు నేను p implies qకి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నాను. అప్పుడు ఏంటంటే if p then q అంటే ఏంటి చెప్పండి, ఎలా తీసుకోవాలి, లెఫ్ట్ ఆర్ రైట్. ఇంకా క్వశ్చన్ పేపర్, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్.
క్వశ్చన్ పేపర్ ఉంది, మీరు ఆన్సర్ రాంగ్ రాశారు అంటే రిజల్ట్ నాకు ఏమొస్తుంది, రాంగ్. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ట్రూ, కరెక్ట్ ఇచ్చారు, ఆన్సర్ కూడా కరెక్ట్ రాశారు అంటే రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ. అండ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ రాంగ్, ఓకే, ఆన్సర్ ఐదర్ ఇట్ మే బి రాంగ్ ఆర్ రైట్, యువర్ విష్, బట్ క్వశ్చనే రాంగ్ ఉంది, నువ్వు ఏది రాసినా మార్క్స్ వస్తాయి. బోత్ ఆర్ ఫాల్స్, ఇట్ ఈస్ ట్రూ. దెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ వాట్, ఫాల్స్, క్వశ్చన్ పేపర్ రాంగ్, దెన్ రిజల్ట్ ఆన్సర్ కరెక్ట్. మన వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం క్వశ్చన్ పేపర్ రాంగ్ ఇచ్చిందంటే నువ్వు కరెక్ట్ ఆన్సర్ రాస్తే కరెక్ట్ మార్క్స్, రాంగ్ ఇచ్చిన మార్క్స్ వస్తాయి. అంటే ఏంటి, ట్రూ. అంటే ఇక్కడ ఏంటంటే లిజన్ కేర్ఫుల్లీ, true to false, it is true. Okay, what is our problem here? Contingency, right? Negation P and Q or P negation Q. Okay, fine, correct. చూడండి, true to false, it is false. False to true, sorry, ఇక్కడ కదండి, P to negation, yeah. True to false, false. True. False is also true. And false true is also true. దీనికి ఇంకా బేసిక్స్ కావాలంటే దీని ముందు వీడియోలో చూసిన తర్వాత ఇది చూడండి. బట్ డామ్ షూర్ క్వశ్చన్, వెరీ కేర్ఫుల్. అండ్ ఈ వీడియోని ఊరికే ఇలా చూసి వెళ్ళిపోతున్నారండి. థమ్స్ అప్, ఒక కమెంట్, ఒక షేర్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏంటి, ఫైనల్ కంపోజిట్ ప్రపోజిషన్ అంటే ఫైనల్ కాలం రాయాలి. ఏంటది, దేనికి రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, ఫ్రమ్ హియర్ టు హియర్ ఇంప్లాయిస్ అండ్ నార్మల్. ఓకే, ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం ఆపరేషన్ చేయాలి నేను, ఆర్ అనే ఆపరేషన్. ఆర్ అంటే తెలుగులో లేదా అంటే ఏంటిది, ఐదర్ 1 యూ హ్యావ్ M1 R18 S Chand and you have M1 R18. ఇంకేంటిది, హయ్యర్ ఇంజనీరింగ్ మ్యాథ్స్. ఈ రెండిట్లో ఆర్ మీన్స్, ఆర్ అన్నప్పుడు ఏ ఒక్కటి ఉన్నా మనం రీడ్ చేస్తాం పర్ఫెక్ట్, లేదంటే బెస్ట్ ఐ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ లెఫ్ట్ ఐ అండ్ రైట్ ఐ, ఏ ఒక ఐ ఉన్నా వీఆర్ ఏబుల్ టు సీ. ఓకే, అందుకని ఏం చేస్తాను, రెండు లేదంటే అప్పుడు ఫాల్స్ రాయండి. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ రెండిట్లో రెండు కళ్ళల్లో ఏ కన్ను లేదండి అంటే ఫాల్స్. ఓకే, ఇప్పుడు తర్వాత ఏంటి, ఒక కన్ను లేదు, ఒక కన్ను ఉంది నాకు అంటే ఏంటి, ట్రూ. ఇక్కడ ఒక ఐ లేదు, ఇక్కడ ఒక ఐ, ఒక ఐ ఉంది, ఇంకొక ఐ కూడా ఉంది, పర్ఫెక్ట్ చూడగలుగుతాను. ఇక్కడ ఏంటి, ఒకటి లేదు, ఒకటి ఉంది, ట్రూ. చూడండి అమ్మా, resulting column having true false combination, if all this column having true, we can say that is tautology. If this column having total false, we already know that is a contradiction. If the column having combination of true and false, that is called contingency or contingency, your wish. Okay, combination of this is called contingency. Is it clear? అర్థమైంది కదా, tautology, contradiction, contingency. దీన్నే ఎలా రాయొచ్చు అంటే సింపుల్ టేబుల్, 1 వర్డ్లో చెప్తాను చూడండి. ఎలా అంటే tautology, okay, and this is a contradiction and this is a contingency. ఎలా రాస్తానంటే సింపుల్, చూడండి, వెరీ సింపుల్ వే. ఏమంటాను, ట్రూ, false, true, like that or anything. చూడండి, the resulting column is true, that is tautology. The resulting column is total false, that is the contradiction. If the resulting having neither, it may be tautology nor it may be contradiction, means combination of true false, that is called the contingency. This is the way you have to solve the problems. Okay, ఇది మనకి లాంగ్ అడుగుతారండి, వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఓకే, వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, నెక్స్ట్ విల్ మూవ్ ఫర్ ప్రాబ్లమ్స్. See all of you, this is a very most important problem. First of all, if the statement having 3 variables, how we are going to construct the truth tables, how we are going to write true, false అనే లాజిక్ ఫస్ట్ రావాలండి. అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, how many variables here, P, Q, R.
జస్ట్ చెక్ ఈజ్ ఇట్ టాటాలజీ అన్నాను, అంటే రిజల్టింగ్ కాలం నాకు ట్రూ రావాలి ఫైనల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్టింగ్ కాలం ట్రూ రావాలంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలండి, PQR. తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఇక్కడ, P implies Q, తర్వాత ఏంటి Q implies R, తర్వాత P implies R, తర్వాత ఏంటి కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, కాంబినేషన్ ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి P implies Q అండ్ Q implies R. తర్వాత ఫైనల్ ఈ టోటల్ అండి, ఏంటి మనకి టోటల్ అది P implies Q అండ్ Q implies R implies P implies R. Okay, this is our strategy. మనం ఇలా రాయాలి. రాసిన తర్వాత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే యు వాంట్ టు నో హౌ టు రైట్ PQR. ఒకటండి మనకి ట్రూ ఫాల్స్ P అండ్ Q ఇచ్చినప్పుడు ఈజీ, వెరీ ఈజీ, ప్రతి ఒక్కరు రాస్తారు. 2 ట్రూలు, తర్వాత ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్. ఆర్ఎల్స్ నేనేమని చెప్పాను, ఇది ఎవరైనా రాస్తారు. కానీ మనకేమని తెలియాలంటే ఇలా ఇచ్చినా ఆర్ ఎలా ఇచ్చినా ఫస్ట్ థింగ్ 3 డిఫరెంట్ వేరియబుల్స్ అంటే ఎంతమ్మా 2 to the power of 3 అంటే ఎంత 8. హౌ మెనీ రోస్ వీఆర్ గెటింగ్ 8 రోస్ రావాలి. 2 వేరియబుల్స్ ఇస్తే 2 స్క్వేర్ 4 రోస్ వస్తాయి. ఇక్కడ ఎలా రాస్తానంటే లిజన్ కేర్ఫుల్లీ, ఎప్పుడైనా ఫస్ట్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి అమ్మా, ఎప్పుడైనా ఫస్ట్ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు స్టార్ట్స్ విత్ 3 ట్రూస్ రాయండి. ఓకే, ఎక్కడి వరకు రాయాలి 8, 3 ట్రూస్ రాయండి, తర్వాత 3 ఫాల్స్లు రాయండి. ఎన్ని వచ్చినాయి 6 వచ్చినాయా, 6 వచ్చిన తర్వాత ఇంకెన్ని రిమైనింగ్ అండి నాకు 3 6 వచ్చినాయి. ఎలా రాయాలి, ఫస్ట్ 3 ట్రూ రాయండి, తర్వాత 3 ఫాల్స్ రాయండి. తర్వాత ఏం చేస్తారంటే అగైన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, మళ్ళీ ట్రూస్తో స్టార్ట్ చేయండి. బట్ మనకి ఇంకెన్ని రిమైనింగ్ 2 మోర్ రిమైనింగ్, అంతే కదా, 3 3 6 6 అయిపోయినాయి, ఇంకా 2 మాత్రమే రావాలి. ఆ 2 ఏంటిది, ఫస్ట్ 2 ట్రూ లైక్ దట్ యూ కెన్ కంటిన్యూ, కానీ మనకేంటి ఇక్కడి వరకే కావాలి. దెన్ స్టాప్ ఇట్ హియర్. ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్ ఆల్ ఆఫ్ యూ? 1 సెకండ్, కనిపిస్తుందండి అందరికీ? నౌ ఈజ్ ఇట్ క్లియర్? ఎలా రాసాను, ఫస్ట్ రో 3 ట్రూస్ 3 ఫాల్స్, నెక్స్ట్ ఇదే స్టేట్మెంట్ కంటిన్యూ అప్ టు 8, ఇంకెక్కడ 9 అనుకుంటే ఇంకొక T వస్తుంది. ఓకే, తర్వాత ఏంటంటే 3 కదా, తర్వాత ఏం చేస్తాను, తర్వాత రోలో 2 స్ట్రాటజీ ఫాలో అవుతాను. 2 స్ట్రాటజీ అంటే 2 ట్రూ, చూడండి 2 ట్రూ, నెక్స్ట్ 2 false, like that, next 2 true, next 2 false. Is it clear? Clear ga unda? 2 2 2 2 combination of like that. తర్వాత ఏంటంటే alternate true false like that, true false true false true false true false. Is it clear? ఇది మనకి బులియన్ ఆల్జీబ్రాలో చెప్తారండి. 1 0 0 0 1 0 0 0 1 అని ఇలా రాస్తారు. దట్ ఈజ్ నో నీడ్ టు రైట్, ఇక్కడ మీకు అదంతా అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన ఈ లాజిక్ రాశారంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ రోలో 3 ట్రూస్ 3 ఫాల్స్, నెక్స్ట్ 3 ట్రూస్ కంటిన్యూషన్ అప్ టు ఎన్ని రోస్ 8 రోస్. ఓకే, ఫైనల్. తర్వాత P implies Q. P implies Q అంటున్నాను. ఇంప్లాయిస్ అంటే ఏంటి, బెస్ట్. వాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్. ఏమవుతుంది చెప్పండి, P2Q, ట్రూ టు ట్రూ, ఫైనల్గా ట్రూకి వెళ్ళిపోతుంది, రైట్. క్వశ్చన్ పేపర్ రైట్ అండ్ ఆన్సర్ ఈజ్ ఆల్సో రైట్, దెన్ రిజల్ట్ ఈజ్ ఆల్సో రైట్. క్వశ్చన్ పేపర్ రైట్ బట్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే ఏంటి, రిజల్ట్ ఈజ్ రాంగ్. క్వశ్చన్ పేపర్ రాంగే ఉంది, ఆన్సర్ రాంగే ఉంది, బట్ మన యూనివర్సిటీ ప్రకారం బోత్ రాంగ్ ఏం చేయరు. క్వశ్చన్ పేపర్ రాంగ్ ఉందంటే మీకు మార్క్స్ వచ్చేసినాయి, ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ట్రూకి వెళ్ళిపోతుంది. క్వశ్చన్ పేపర్ రాంగ్ బట్ యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ P ఫాల్స్ టు ట్రూ, ఇలా కూడా చూసుకోవచ్చు. ఫాల్స్ టు ట్రూ ఉన్నప్పుడు ట్రూ అయిపోతుంది, ట్రూ టు ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ అయిపోతుంది. క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ చూసుకోండి, లేదంటే మీరు ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ దిస్ కేస్ బోత్ ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూ వస్తుంది. ట్రూ ఫాల్స్ అంటే ఎంతనైనా
ట్రూ ట్రూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఫాల్స్. ఎందుకని క్వశ్చన్ పేపర్ కరెక్ట్, యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్, దెన్ ద రిజల్ట్ ఈజ్ రాంగ్. ఓకే, నా తర్వాత క్యూ ఇంప్లాయిస్ ఆర్. క్యూ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది? ట్రూ టు ట్రూ, ట్రూ, ట్రూ టు ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ టు ట్రూ, ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఈ రెండు కేసులో మాత్రం ట్రూ అవుతుంది. తర్వాత ట్రూ ట్రూ, ట్రూ, ట్రూ టు ఫాల్స్, ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ట్రూ, బోత్ ఫాల్స్, ఇట్ ఈస్ ట్రూ. క్లియర్? తర్వాత పీ టు ఆర్. దేనికండి? పీ టు ఆర్. ట్రూ ట్రూ, ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్, ట్రూ ట్రూ, ట్రూ, నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్, ట్రూ, ఫాల్స్ ట్రూ, ట్రూ, ఫాల్స్ ఫాల్స్, ట్రూ, ట్రూ ట్రూ, ట్రూ, ట్రూ ఫాల్స్ ఫాల్స్. ఓకే, తర్వాత అండ్. ఇదేం సింబల్? అండ్ ఆఫ్ దీస్ టూ. ఏమండి? ఇవి రెండింటికి అండ్ అప్లై చేస్తాను నేను. అండ్ అప్లై చేస్తే అండ్ అంటే బ్రైడ్ గ్రూమ్ బోత్ ట్రూ ఉంటేనే ట్రూ, రిమైనింగ్ ఆల్ ఫాల్స్. బ్రైడ్ గ్రూమ్లో బోత్ ట్రూ ఉంటేనే ట్రూ, రిమైనింగ్ ఫాల్స్. ఓకే, అప్పుడు నేను బోత్ ట్రూ ఉన్న కాడ మాత్రమే ట్రూ పెట్టండి. చూడండి, ఇక్కడ ట్రూ ఫాల్స్, ఫాల్స్ వస్తుంది, ట్రూ ఫాల్స్. ఇక్కడ ఏమొస్తుంది అన్న? ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ వస్తుంది. బోత్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ, బోత్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ. ఇక్కడ బోత్ ట్రూ లేదు, ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఫాల్స్, ట్రూ ఫాల్స్, ఫాల్స్. క్లియర్? తర్వాత ఏంటంటే దేనికి? ఎస్, దీస్ టూ బేటా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇంప్లాయిస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఓకే, అంటే ఎలా చెక్ చేయండి? ట్రూ టు ట్రూ వెళ్ళిపోతుంది, దిస్ ఈజ్ ట్రూ. ఫాల్స్ ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రం ట్రూ అవుతుంది. ఫాల్స్ టు ట్రూ, ట్రూ, ట్రూ టు ట్రూ అంటే ట్రూ, ట్రూ ట్రూ, ట్రూ, ఫాల్స్ టు ట్రూ, ట్రూ, ఫాల్స్ ట్రూ అంటే ట్రూకి వెళ్ళిపోతుంది, ట్రూ. ఫాల్స్ ఫాల్స్ ఉన్నప్పుడు ట్రూ. See, all the column, the combination of our composite proposition column, that should be true. Okay, our resulting column is true. నాకు రిజల్టింగ్ కాలం అనేది ట్రూ వచ్చింది. Therefore, it is a tautology. This is the first method we are doing tautology table. Another method కూడా ఉంది, అది నేను దాని లాజిక్స్ అండ్ లాస్ట్ చెప్పిన తర్వాత అది చెప్తాను. ఓకే, మీకు ఇలానే కాంటిజెన్సీ, కాంట్రడిక్షన్ ప్రాబ్లమ్స్ చేయండి. ఈ వీడియోకి ఒక థమ్స్ అప్, ఒక షేర్, ఒక లైక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.